Hey, good morning everyone. It's been a long time. మీకు కంటిన్యూస్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి. నేనే షూట్ చేసి చాలా రోజులు. ఈరోజు నా ఫ్రెండ్ ఒక రెస్టారెంట్ సజెస్ట్ చేశారు. కోరికెన్ రెస్టారెంట్, కొరియన్ రెస్టారెంట్. చాలా బాగుంటుందంట. అక్కడికి వెళ్ళి ఒక వ్లాగ్ చేసుకొని వచ్చేద్దాం. సో బిఫోర్ దాట్ ఫ్యూయల్ కొట్టించుకోవాలి. మనం బండి ఎప్పుడైతే బయటకు తీస్తామో ఇప్పుడు గాలి కొట్టించుకు తప్పదు. గాలి ఎంత పెట్రోల్. లాస్ట్ కపుల్ ఆఫ్ వ్లాగ్స్లో నేను మైక్ ప్లేస్మెంట్ సరిగ్గా చేయలేదు. అంటే ప్లేస్మెంట్ సరిగ్గానే చేశాను, కానీ ఆ మైక్కి ఒకటి ఇస్తాడు ఎక్స్ట్రా, అదేంటిది ఎయిర్ నాయిస్ రిడక్షన్ కోసం అనేది ఒకటి ఎక్స్ట్రా లేయర్ ఇస్తాడు. అది పెట్టి వ్లాగ్ చేయడం వల్ల నా ఆడియో అనేది తగ్గింది. ఎందుకంటే హెల్మెట్లో పెట్టుకున్నాను కదా. చాలామంది ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ నాయిస్ రిడక్షన్ లేయర్ ఏదైతే ఉందో తీసేస్తా. అరే ఇండికేటర్లు వేయండి రా. చెప్తున్నా, ఇండికేటర్లు లేకుండా తీరిపోతుంది లోపలికి. అన్న ఎవరో 2 స్ట్రోక్ ఇంజన్ దోమల ముందు కొడుతున్నాడు. ఏం వచ్చాడ్రా హీరోలో వచ్చి జుమ్మని మొగం మీద వేసిపోయాడు ఇంత కేజీ. ఐ వాంట్ ఎ బ్యూటిఫుల్ గర్ల్ టు వాష్ మై ఆటో. వా సూపర్ అన్న, ఏం పెట్టాడ్రా. టు వాష్ మై ఆటో అంట. వా శబాష్. లెఫ్ట్, డెడ్ లెఫ్టా? పూజా బేకరీ, ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1988. యాక్చువల్గా మేము పూజా బేకరీకి వచ్చాం. ఇది 1988 నుండి స్టార్ట్ అనుకున్నాం. సో వాడు గూగుల్లో పెట్టింది 12 o'clock ఓపెన్. మేము 12:15కి వచ్చాం. వీడికి వచ్చిన తర్వాత క్లీన్ స్టార్ట్ చేశారు. టైం ఎంత రేపు ఇంకో గంట పట్టింది క్లీన్ చేసి మన చేతికి రావడానికి. ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే గంట తర్వాత రండి. 1 గంటకి మేము ఒక బ్లూబెర్రీ కేక్, ఒక కోవా బన్ను, దీని తర్వాత ఇంకోటి ఆర్డర్ చేస్తాం. వేరే ఏదైనా బాగుంటుంది. టేస్ట్ ఎట్టింది చూసాం. అదే తీసుకుంది. మన ఊళ్ళో క్రీమ్ పూజిస్తారే అట్లే ఉంది. వాళ్ళు హైప్ ఇచ్చినంత ఏం లేదు కదా. వాళ్ళు ఏదో లేకపోతే మిస్ అయిపోతారు అన్న రేంజ్లో ఇచ్చారు హైప్. ఎక్కువ చెప్పాడు. వీడియోలో అన్ని చూపించారు కదా. మన ఊళ్ళో గోవా బండి అమ్ముకుంటూ వస్తాడు. అట్లా వేసుకొని రూపాయలు బండి, దాంట్లోనే ఎక్కువ గోవా వస్తుందా? Are you serious right now? మాత్రం 45 రూపీస్ ఎంత. బట్ మన ఊళ్ళో 10 రూపాయలు ఎదురు గోవా బండి ఇంత గోవా పెట్టిస్తాడు. వీడు పెట్టి స్టైల్గా ఇట్లా మాట్లాడుతున్నా. వెయిట్ అప్పుడు తీసుకోవాలి. కోవా బన్ను మ్యాంగో ఫ్లేవర్ 90 రూపీస్ అంట. బ్లూబెర్రీ మ్యాంగో 90. బ్లూబెర్రీ 90 రూపీస్, మ్యాంగో 90 రూపీస్. ఇది మాత్రం 45.
చాక్లెట్ ఎంత 55 బ్లూబెర్రీ పైన తోలు ఉంది అంతేనా తోలు వేసి బ్లూబెర్రీ కేక్ వీళ్ళు 12 ఓపెన్ అని చెప్తే 11:55 ఏం చాలా మంది వచ్చినారు. ఒక కారు ఇద్దరు వచ్చి వెళ్ళిపోయారు చాలా మంది. 1 గంటకు ఓపెన్ చేస్తారు. మళ్ళీ సాంగ్ ఎట్లా రావట్లేదు వెనక్కి. ఇది కూడా అంతే లేదు. ఇంచుకోగానే రాలేదు అది ఇంత అంతుంది. మీరు ఫేమస్ అయిన తర్వాత ఎక్కిచ్చేస్తాడు ఆల్రెడీ. ఏంటి ఎక్కువ పేరుకి మాత్రమే దాంట్లో అయితే ఏడుంది పోవాలి ఎత్తుకోలే పోవాలి లోపల ఏళ్ళు ఇన్స్టాలో వీడియో హ్యాష్ షేర్ చేసింది. సూపర్ ఉంది. హైపర్ ప్రమోషన్స్ చేశారు. ఏం లేదు తొల్ల ఏదో కోవాలో బందు తప్ప కోవ కనపడలేదు ఎక్కడ. ఈ బ్లూబెర్రీలో బెర్రీసే కనపడలేదు. ఇంకేస్ బెర్రీస్ ఏం కనపడవనుకో కనీసం ఆ టేస్ట్ ఏం రావాలి కదా, అది రావట్లేదు. మ్యాంగో మేము ట్రై చేయట్లేదు ఈ బ్లూబెర్రీ తిన్న తర్వాత. ఇంకా నెక్స్ట్ చాక్లెట్ తీసుకుంటున్నాం. అది దాన్ని తిని ఎలా ఉంటుందో చూసి చెప్తాం. ఓకే, లెట్స్ వెయిట్ ఫర్ ద చాక్లెట్. దీని కానీ వీడియో తక్కువ చూస్తారు ఇన్స్టాగ్రామ్లో ఎవరు. ఇది చాక్లెట్ సరే కనుకోకపోతే Brother, what's that? What's that, brother? గలీజ్కి ఇచ్చేసి కేక్ మీద చూసే కేక్ క్రీమ్ అదేనా ఫస్ట్ ఫాల్ట్ తింటే అవుట్ మనం. మామూలుగా మన ఊర్లలో బేకరీలు ఉంటాయి కదా, బర్త్డేకి చాక్లెట్ ఫ్లేవర్ కేక్ అడుగుతామే, ఆ క్రీమ్ వేసి ఇచ్చాడు. ఆయిల్ అంటే ఇక్కడికి వచ్చి తినచ్చు అసలు. అన్ని దంటాలు పడి 8 కిలోమీటర్స్ 13 ఒక్క ఎవరు రాకండి. వీళ్ళు ఎవరైనా చూస్తారో అనుకో ఫస్ట్ నీకు రిక్వెస్ట్ పెడతారు, ఆయన నా సూపర్ లాగ్ అన్న కలుద్దాం అన్నాడు. ఫ్రీగా పనులు ఇస్తాం, వస్తావా బేకరీగా. అప్పుడు మనం కూడా సూపర్ అని మేడం. ఇంగ్లాం రైలు అంతా మాకు బబ్బులు పెట్టినందుకు కూడా బాగా. అంత ఎండలో మనం ఇంటి నుండి ఇటుకు వచ్చి ఏదో పెద్ద పుడింగ్లా ఉంటుందని చెప్పి వెయిట్ చేయించి పిల్లలందరూ మనల్ని చూస్తున్నారు లోపల పని చేశారు. మన ఫేమస్ ఆ తెలుగు అనుకుంటే బాగుంటుంది రవి. అర్థమైంది కదా, సరేనా కదా. వెళ్తావా ఫుడ్ వేస్ట్ చేయలేను కాదు కానీ తినలేకపోతాను అసలు. ఫస్ట్ ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న ఫస్ట్ ఇక్కడ మనం ఓపెన్గా మాట్లాడలేదు, మీరు అవి చూస్తూ ఉంటారు. అనుకోకుండా ఒకటి టాప్ ఇంత పెద్ద తెచ్చానే నెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మేము ఇంకో రెస్టారెంట్కి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత బాయ్.
స్పైసీ వింగ్స్ అని చెప్తా. పేరు చదవాలి. బుల్డక్ ఫైర్ వింగ్స్. ఆ బుల్లెట్ ఫైర్ వింగ్స్ తిన్నాము. తిన్న ఫస్ట్లో కాస్త బాగానే ఉందండి, టేస్ట్ కూడా సూపర్ ఉందండి. ఎప్పుడైతే ఫైనల్ బయట వచ్చిందో దిమ్ము తిరిగిపోయింది. టేస్ట్ చూసి నేను కూడా చాప్ స్టిక్స్ ఇచ్చిండాలి. లాస్ట్ టైం ఇచ్చారు. నేను ఇచ్చారా? నైస్. అన్న బాగుంది. వింగ్స్ కూడా భలే ఉన్నారా? వింగ్స్ అయితే బాగా ఇస్తున్నాను. బాగుంది స్పైసీగా. ఎంత వింగ్స్ ఎంత? 4,195. పెట్టారా ఎక్కువ రేట్ ఏమి? కిమ్చి చికెన్ ఫ్రైడ్ రైస్ వచ్చి 210 రూపీస్, బుల్డాక్ ఫ్రైడ్ వింగ్స్ వచ్చి 195, కోక్ 0 70 ఈచ్. ఈ ఏరియాలో ఎప్పుడైనా ఉన్నప్పుడు ఇక్కడ వచ్చి తినచ్చు. మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే ఎంజీ స్ట్రీట్లో కొరికెన్ రెస్టారెంట్ వచ్చి నా పేరు చెప్పండి, డిస్కౌంట్ ఇవ్వరు.